వారం నుంచి ఈ వారం రోజుల నుంచి శాంతి పనులు జరుగుతున్నాయండి. గ్రూపులో పెడతారు కదా శాంకర్నీలో స్కూల్కి వెళ్ళొచ్చాడు వాంతి చేసుకున్నాడు. స్కూల్లో వాంతి అనే విషయం చెప్పలేదు. ఒకసారి వాంతి చేసుకున్నాడు, ఒకవేళ టెస్ట్ చేసుకోవటం వల్ల వాంతి చేసుకున్నాడు, ఏమో తీసుకోలేదు. ఇంజక్షన్ చేస్తే టాబ్లెట్ వేసిన తర్వాత ఎదురుగుంటూ చూస్తారా మనం 25 సంవత్సరాల నుంచి నిబోరే వాడుతున్నాం సార్. ఊరుగోలు బండి రామన్న బోర్ రాకుండా సార్ మనం తీసుకోండి. అన్నా ఎందుకన్నా బాబు కొంచెం ఎక్కండి సార్. ఎక్కువ అబ్బాయి స్కూల్లో వాటర్ తాగుతాడు, ఇంట్లో కూడా ఉన్నాడు, బయటే ఆడుకుంటాడు. వచ్చినా కూడా అమ్మటే కొనుక్కునే డబ్బులు ఈ రెండో బాబు కూడా అబ్బాయితో పాటే స్కూల్కి వెళ్ళి ఈ అబ్బాయి ఇంట్లో పబ్లిక్ చెప్పాలి ఎలా వీటికి మనం రాబోతుంది.
శానిటేషన్ డ్రైవ్ గురించి ముందు చేసేది కొంచెం సమస్య వచ్చేది కాదు. ఇమీడియట్గా మేలుకున్నాము సంతోషం. ఇమీడియట్గా ఈ శానిటేషన్ వాటర్ కానీ బ్లీచింగ్ కానీ వాటర్లో కానీ స్టార్ట్ చేయాలి. వాటర్ మనం సోర్సెస్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేశాం కాబట్టి ట్యాంకర్స్తో సప్లై చేయాలి. ఈ సమస్య పూర్తిగా జీరో అయిన కేసు కూడా రికార్డు దాంట్లో మీకు ఎట్లా ఉంటుందంటే ఈరోజు వాటర్ తీసుకుంటారు 2 రోజులు అయిపోతుంది. కేసెస్ పూర్తిగా సున్నాయి కాబట్టి ఈ 2 ప్రాంతాలే కాదు అది కూడా కాదు టౌన్ మొత్తం స్పష్టంగా చేయాలి. దాని వల్ల సిబ్బంది తీసుకోవాలి. ఐటీ పెట్టాలా తెలియదు సార్. రోజువారీ వాళ్ళు ఏమంటారు చాలా పని అది కూర్చోవాలి. అది ఒక కాలం తీసుకోవాలి కదా. ఏసీ పని తీసుకోవాలి. తీసుకుంటాను అది సిచ్యువేషన్ తక్కువ రాదు. 40 అవర్స్ రావాలి కేసెస్ కాదు. వాళ్ళు ఎమ్మెల్యే ముఖ్యమైన పాయింట్ చెప్పారు. అన్ని చోట్ల ఉంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 11-12 ఆ టైంలో నర్సరాపేట ఆర్డీఓగా 13లో గురిజాల రెవెన్యూ ఏర్పడిన తర్వాత గురిజాల ఆర్డీఓగా ఇక్కడ పనిచేశారు. సమర్థవంతంగా ఈ ప్రాంతం పట్ల సమస్యల పట్ల అవగాహన ఉంది. ఎవరో కొత్త వ్యక్తి కలెక్టర్గా వస్తే మనకి అవగాహన చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ ప్రాంతాల్లో చేశారు, నర్సరాపేట గురిజాలు చేశారు కాబట్టి 10 సంవత్సరాల క్రితం అవగాహన ఉన్న వ్యక్తి కలెక్టర్గా వెళ్ళడం పల్నాడు ప్రజలు ఎక్కువగా సేవ చేసే అవకాశాన్ని కూడా కలెక్టర్ గారికి ఉంది. మనకు కూడా పని చేయించుకున్న దాంట్లో సమస్యలకు పరిష్కారం అయ్యే దాంట్లో మనకు కూడా ఎక్కువగా కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. నేను అందరికీ చెప్పేది వాళ్ళ నుంచి చెప్తున్నారని అందరూ అంటున్నారు. ఏమని చెప్పినట్టు చెప్తే మాత్రం ఇబ్బంది వస్తుంది. వచ్చారు తెప్పించే వాళ్ళు అన్నీ జరిగి నాకు సాయంత్రానికి పుస్తకాలు పెట్టాలి. డీసెంటేషన్ వల్ల ఎక్కడైనా ఇంట్లో నుంచి డ్రైన్ వాటర్ తెచ్చి వర్షాలు వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్పాలి. 2 మంది ప్రాంతాల్లో కట్టి చెత్త ఎంత ఉంది వాళ్ళకి చెప్పి తీసేసుకోలేదు. ఎందుకు వాళ్ళు దబాయించుకోవాలి అందరికీ చెప్పుకోవాలి. ఇందువల్ల అందరికీ ఎన్ని ప్రాబ్లం వస్తాయి, ఎందుకు వస్తాయి అని అందరూ లేకుంటే సమస్య కాదు. దీని కారణం చేత ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది కలుగుతాయి. ముందుగా ఎక్కువ చేస్తాను అనుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు నేను చూసుకుని రావాలని ఇబ్బంది మాత్రమే ముఖ్యంగా తీసుకోవాలి. దానికి మంచి సీరియస్గా తీసుకోవాలి. ఆ విధంగా ముఖ్యంగా అందరూ మాత్రం మీరు తీసుకుంటున్నారు. అట్లాగే మెడికల్ సిబ్బంది ప్రతిరోజు కొన్ని వాటర్ సోర్సెస్ని నిదానంగా చెక్ చేస్తాను. చెక్ చేసి దాని రిజల్ట్ మనకి ఇస్తాను. అది మంచిగా ఇంకా మున్సిపాలిటీ ఇస్తే నా సోర్స్ ఏదో ఇబ్బంది దాన్ని మనం కలుస్తాం. రెగ్యులర్గా జరుగుతాం. దాన్ని మనము కొంచెం క్విక్గా వారానికి ఒకసారి 2 సార్లు చూడాలి. ఇట్లా ఈరోజు ఎమ్మెల్యే గారితో ఇంకా అధికారులతో తీసుకెళ్ళడానికి కొన్ని ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో బ్లీచింగ్ అనేది చేసాము కానీ డీసిల్టేషన్ కూడా స్విఫ్ట్ రిమూవల్ కూడా వెళ్ళింది. సో దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం పని స్టార్ట్ అవ్వాలి. మీకు సిబ్బంది తక్కువ ఉంటే అదనంగా కొంతమంది ఎంగేజ్ చేసుకోండి. మున్సిపాలిటీలో ఫండ్స్ ఆడుకోండి. పబ్లిక్ హెల్త్కి ఎంత ఖర్చు పెట్టినా దాని వల్ల తప్పపడదు. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళాల్సిన అదనంగా సిబ్బంది పెట్టుకోవాలి. ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి. 24 hours మొత్తం పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆర్డీఓ మీరు ఇంట్లో ఉండి మున్సిపాలిటీ గురించి మాట్లాడుతుంటే దాంట్లో పని చేశారు.
మున్సిపాలిటీ కొంచెం కృషి చేయాలి. సో ఇమీడియట్గా ఈ డ్రైన్స్ కానీ వీటికి సంబంధించి ఈ సోర్సెస్ కానీ కంటామినేటెడ్ వాటర్ సోర్సెస్ చేయాలని ఇమీడియట్గా ఏం చేస్తే బాగుంటుంది. క్వాలిటీ కంట్రోల్ పాస్ అయ్యింది, బట్ ఇంకా కొన్ని అనాథరైజ్గా నడుస్తుంది. వాటిని కోసం చెక్ చేసి వాటర్ క్వాలిటీ బాగానే ఉంటే వాళ్ళందరినీ అప్లై చేసుకోమండి. మున్సిపాలిటీ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తాము. వాటర్ కూడా లాస్ ఉంటుంది, మళ్ళీ చూసుకోవాలి. స్కూల్లో 3 స్కూల్స్ ఏరియాలో ఒక స్కూల్లో మాత్రమే ఇబ్బంది వచ్చింది. ఆ స్కూల్ ఎందుకు వచ్చింది, వాటర్ ఏమైనా క్వాలిటీ టెస్ట్ పంపించాలి ఇమీడియట్గా క్వాలిటీ టెస్ట్ పంపించి అది సోర్స్ కావాలంటే దాన్ని రోజు వ్యవసాయం చేసి వాటర్ కంటామినేషన్ ఏదంటే దాన్ని స్టార్ట్ చేసి వేరే వాటర్ సోర్స్ వాళ్ళు గుర్తించడం కావాలి. అలాగే మెడికల్ హెల్త్ నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు ఏజెంట్స్ ఏం చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. విద్యార్థులు చెప్పిన మెసేజ్ ఇంకా ఆర్డర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ పొద్దున్న లేచి తిరగాలి. ఊరు మున్సిపల్ కమిషనర్ పని ఏంటంటే 5 గంటలు లేచి 8 దాకా ఉండడం రాత్రి 4 నుంచి 8 దాకా మనుషులు కూర్చుంటే కాదు. అన్నిటికీ కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి నెలకోలేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు ఎల్లుడికి నెలకోలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. పనిచేసే విధానం కానీ ప్రజాప్రతినిధులుగా మా పనితీరు కానీ ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. మనం పొలిటీషియన్స్గా మేము కానీ అధికారులుగా మీరు కానీ మన బాధ్యతలు మనం సకాలంగా నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మా ఉద్దేశం. మేమంతా రాజకీయాలు కొత్తగా రావాలి. ఇప్పుడు సీనియర్ శాసనసభ్యుడిగా నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా మీకు కూడా అనుభవం ఉంది. అధికారులు కూడా సీనియర్ అధికారులు చాలామంది ఉన్నారు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టాలను నివారించాలి. ముందు మనం అదొక్కటి కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక ఇంట్లో పిల్లగాడికి నష్టం జరిగిన, ఒక ఇంట్లో ఒక పెద్దానికి నష్టం జరిగిన ఆ కుటుంబం అంతా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. మానసిక వేదన ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి జరిగిన నష్టాన్ని మనం ఎంత త్వరగా దాన్ని మనం నివారించగలుగుతామో దాన్ని ఇమీడియట్గా చేయాలి. ఒకటి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ కావాలి. వచ్చిందంటున్నారు, ఇంకా ప్రికాషన్ తీసుకోండి. 2, మున్సిపాలిటీ మొత్తం టౌన్ మొత్తం కూడా శానిటేషన్ బాగా జరగాలి. శానిటేషన్ బాగా పూర్గా. ఇది పబ్లిక్ నుంచి వచ్చే ఫిర్యాదు, ఫిర్యాదు కాదు. ఇది మీరు చేయాలి. మీకు ఉదాహరణకు మనం వెళ్ళాం, నగరు మాకు నగర్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ 1 వీక్ నుంచి ఇంత ఇష్యూ జరుగుతున్నా మీరు ఆ డ్రైనేజ్లో సెంటర్ క్లీన్ ఇవేనండి. ఇవన్నీ ఎవరో చెప్తే మనకి చేయాల్సిన పనులు కాదు, మనకు బాధ్యత. పైపైన బ్లీచింగ్ జరుగుతున్న ఉపయోగం. సో అందుకని ఇమీడియట్గా మనం చేయాల్సిన పనుల్లో టౌన్ మొత్తం కూడా డ్రైనేజ్ మొత్తం కూడా దాన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఫిల్టర్ చేయండి, శానిటేషన్లో జాగ్రత్త తీసుకోండి. అవసరం మీరు ఎక్కువ మంది పెట్టుకోండి. ఎవ్రీ డే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ పూర్తిగా కంట్రోల్లో రావాలి. ఆ ఏరియాలో వచ్చిందని ఆ ఏరియాలో అందరూ కాన్సన్ట్రేట్ చేయకూడదు. 1, 2 మిగతా ఏరియాస్ కూడా రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 2 సీజనల్ డిసీజ్ కూడా వస్తుంది. రైనీ సీజన్ టౌన్లో మీరు మున్సిపాలిటీ తరఫున, అదేవిధంగా మెడికల్ అండ్ జేబిహెచ్ గారు ఉన్నారు, వీళ్ళు మీ ఇద్దరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజనల్ డిసీజ్ రాకుండా అప్రమత్తం చేయండి. మైకి పెట్టి చెప్పండి. కానీ మీకు లోకల్ మీడియా ఉంది, మీడియాలో మీరు
ప్రజలు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పండి, అది కూడా తీసుకోవాలి. కుక్కలు, ఇది ఆ ఫోటోలు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. చిన్నపిల్లలు కాళ్ళు, చేతులు, మొహం మీద అవన్నీ కూడా జరిగినప్పుడు వెంటనే మనం బయట ప్రాంతాల నుంచి వాళ్ళు పిలిపించి వాడిని తీసుకుని బయట అక్కడ తరలించడం వచ్చింది. ఒక పక్క డయేరియా, ఒక పక్క అవి రెండు నష్టం జరిగితే ఆ కుటుంబాలు కోల్పోయి. అందుకని వెంటనే ఈరోజు తెలిసిన ఈరోజు చేయండి, వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి. అన్ని ప్రాంతాల్లో అలర్ట్గా ఉండండి. టౌన్ మొత్తం కూడా మీరు కూడా డాక్టర్స్ని ఎవరైతే ఎక్కువ అపాయింట్ చేయండి. టౌన్ ఏఎన్ఎంస్ కానీ ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చర్యలు తీసుకోండి. ఫర్దర్గా ఒకసారి రివ్యూ జరిగిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి నుండి మీరందరూ నుండి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ పెరగదు. మన బాధ్యత మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మనం ప్రజలకి అలర్ట్ చేసిన దాంట్లో మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అవసరం ఉండదు. మెడిసిన్స్ పరంగా కానీ ఇతరత్ర ఇంకేమన్నా కానీ మాకు చెప్పండి, కలెక్టర్ గారు చెప్పండి, నాకు చెప్పండి. ఆర్డీ గారు ఉన్నారు, ఆర్డీ గారు కూడా 2-3 రోజులు కలెక్టర్ గారు కూడా చెప్పారు. 2-3 రోజులు ఇక్కడే ఉండి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేదానికి కూడా ఆర్డీ గారు మానిటర్ చేస్తారు, అవన్నీ కూడా చూస్తారు. తప్పకుండా ఈ నిమిషం నుంచి ఇంకా ఎలాంటి కేసెస్ రాకుండా ఉన్న కేసెస్ పట్ల డెత్ కేసెస్ అది ఎక్కడ రాకూడదు. ఇది చాలా తీసుకోండి. ఏ ఏరియా నుంచి ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా ఇది మా ఏరియా కాదు, మేము ఇక్కడికి రావద్దు అనేది మాత్రం మీరు అందరికీ చెప్పండి. ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరినీ చూడమని చెప్పండి. అందరికీ మెడిసిన్స్ ఇవ్వండి, కేర్ తీసుకోవండి. వచ్చిన వాళ్ళ పట్ల నెగ్లిజెన్సీగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాం, లేకపోతే వేరే రకంగా మాట్లాడటం అన్నీ కూడా వద్దు. వాళ్ళందరూ బాధలతో ఇబ్బందులతో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా జాగ్రత్తలు చూసుకోమని మీరు చెప్పాలి. మీరు ధైర్యంగా సమస్య చేయండి, కుక్కల్ని ఇమ్మీడియట్గా చేయండి, అన్నీ కంట్రోల్ చేయండి. ఇమ్మీడియట్గా చేయగలిగే పనులు మీరు చేయండి. ఫర్దర్గా మీరు మున్సిపాలిటీలు కూడా శాస్త్ర పరిష్కారం డ్రైనేజ్ కూడా ఫర్దర్గా మీరు ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఎస్టిమేట్ తయారు చేయండి. తర్వాత మన ఫ్రెండ్స్ చేద్దాం, అవన్నీ కూడా మనం చర్యలు తీసుకుందాం. సో ఇది కొత్తగా ఈరోజు మనకున్న సమస్య. మనం దీన్ని ఈ డయేరియా అనేది ఒక పెరుగు బోతలు లాంటిది. ఇది సడన్గానే చాలా సమస్యలు తెచ్చిపెట్టే ఒక అంశం. దీన్ని మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకొని సామాన్య ప్రజలు ఇప్పుడు చెప్పారు. కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే సరిగా చూడలేకపోవడం కానీ, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కూలీ చేసుకుని వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు తెచ్చుకోవాలంటే డబ్బులు పెట్టలేని పరిస్థితి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా అందరూ ప్రాణం ఒకటే, అందరూ మనుషుల విలువ ఒకటి. దయచేసి అందరూ మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటి నుంచి కూడా అక్కడ ఫీల్డ్లో ఉండి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.